నేను అందరివాడిని మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల ఆశయ సాధన కోసం తప్పకుండా కృషి చేస్తానంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆంధ్ర వార్తలకు వెళ్తే ప్రజాప్రతినిధులకు ఒకే రూల్ ఉండాలి నినదించిన ఎంపీపీలు ఎంపీటీసీ సభ్యులు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం వద్ద ధర్నాలు. మా సమస్యలపై పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎంపీల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు హనుమంతరావు రెడ్డప్ప వీళ్ళకి నెలసరిగా ప్రతి నెల మంత్రులు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు కానీ మాకు వేతనం ఇవ్వట్లేదు ప్రతి నెల అని చెప్పి వారు ఆందోళన దిగారు. పురుషోత్తమ్ రెడ్డి గారు సంక్షిప్తంగా దీని మీద కామెంట్ చేయండి. నిజంగానే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంపీపీలు ఎంపీటీసీలకి వేతనాలు గౌరవ వేతనాలు కూడా ఇవ్వకపోవటం కొంచెం అది అప్రతిష్టే కదా. కొమ్మిడి గారు అందరికి నమస్కారం. బేసిక్ గా ఎంపీటీసీలకు స్థానిక సమస్యలకు వాళ్ళు రిప్రజెంటేటివ్, జెడ్పీటీసీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళందరూ బహుశా ఏప్రిల్ నాటికి అన్ని ముగిసిపోతాయి కూడా. వాళ్ళు పదవి కాలం ముగుస్తున్నా కూడా పాత బకాయిలకు ఉద్యోగస్తులు డిఏల కోసం వెంపర్లు అన్నట్టు, అంటే డిఏలు అనౌన్స్ చేస్తారని ఇవ్వరు కదా, మళ్ళీ దానికోసం పోరాటం చేసి సాధించినట్టు వీళ్ళు కూడా అట్లే చేసుకోవాల్సి వస్తుందా పదవి అయిపోయిన తర్వాత కూడా అని. అంటే ఒక రకమైన అనుమానం ఏమొస్తుందంటే దీంట్లో 90% 80% వైసీపీ అనుకుంటారు. గతంలో గెలిచిన ఎంపీటీసీలు జెడ్పీటీసీ అంటే మన వాళ్ళు కాదని చెప్పి వదిలేద్దాం అనుకుంటున్నారా? ఇట్లాంటి అనుమానాలు వస్తాయి. ఇది మంచి పద్ధతి కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా మాకు జీతాలు కావాలని అడిగే పరిస్థితి తెచ్చుకోవడం ప్రభుత్వానికి గౌరవాన్ని ఇవ్వదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిందో అది ఇవ్వడం ధర్మం. లేకపోతే ఖచ్చితంగా అడుగుతారు కదా, ఎంపీటీసీల కన్నా జెడ్పీటీసీల కన్నా కార్పొరేట్ ఎమ్మెల్యేలు ధనవంతులు అందరూ ఒప్పుకోవచ్చు దీంట్లో. మరి వాళ్ళకి మాత్రం ప్రాంప్ట్గా వచ్చి గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలకు రిప్రజెంటేటివ్ గా ఉన్న వాళ్ళకి తక్కువ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేదనుకో, ఫస్ట్ ఎవరు కట్ చేసుకోవాలి? పైనుంచి కిందకి రావాలి. కాబట్టి మనకు ఎంత కాదన్నా మనం జరిగిన ఎన్నికల ఖర్చులు అవన్నీ చూస్తే ఎమ్మెల్యేలు ఎంపీలు కొంత బెటర్, ఎంపీటీసీ జెడ్పీటీసీల కన్నా చాలా బెటర్. కాబట్టి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వాలి కదా ఫస్ట్. కాబట్టి ఏ రకంగా చూసుకున్నాడో ఫస్ట్ వీళ్ళకి ఇవ్వాలి. ఆ గౌరవానికి సంబంధించిన అంశం ప్రభుత్వం దీన్ని ఒక రాజకీయ అంశంగా చూడకుండా వీళ్ళని త్వరగా సెటిల్ చేస్తే బెటర్. నా పరిస్థితి ఉందో లేదో చెప్పలేని పరిస్థితి. పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, ఈ వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తున్నది ఎవరు? క్షమాపణ చెప్పాల్సింది ఎవ్వరు? పైగా ఇప్పుడు కల్తీ వాళ్లే చేశారని మళ్ళీ ఆరోపించడం ఏమిటి? ఓ పక్క సిట్ నివేదికలు ఇవన్నీ ఉన్నప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు కులం మతం వద్దంటూ మళ్ళీ ఇవాళ మాట మార్చారు. సో మాట మార్చడంలో పవన్ కళ్యాణ్ గారు సూపరే అనుకోవాలా? సో చంద్రబాబు గారు మరోవైపు ఆనం రామనారాయణ రెడ్డి గారి నివేదిక చాలా స్టేట్మెంట్ ప్రకారం అందులో అవేమీ లేవని అఫీషియల్గా చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? కొమ్మిడి గారు, ఇక్కడ డబుల్ స్టాండర్డ్ చాలా క్లియర్ కనిపిస్తుంది. మీరు అప్పుల్లోనైనా లేదా ఈ వ్యవహారంలోనైనా కూడా ఎక్కడ కనిపిస్తుంది చూడండి. అధికారిక రిపోర్ట్లో వాస్తవాలు చెప్తారు, అదే సభలో మళ్ళీ ఉపన్యాసాలు వేరే చెప్పేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. మనకు బయట ముఖ్యమంత్రి గారు మాట్లాడిన స్టేట్మెంట్ కి ఆనం రామనారాయణ రెడ్డి గారు అధికారికంగా ఇచ్చిన స్టేట్మెంట్ కి ఉల్టాగా ఉంది. కాబట్టి అధికారికంగా స్టేట్మెంట్ రికార్డు కాబట్టి ఉన్న విషయాలు చెప్పేస్తారు, చదివేస్తారు, దాని మీద చర్చ పెట్టరు. కానీ అనధికారికంగా రాజకీయ ఉపన్యాసాలు యథాలాపంగా చేస్తూ ఉంటారు. ఇది వ్యవస్థల పైన బలహీనపడిపోతాయి, వ్యవస్థల పైన అపనమ్మకం వస్తుంది. మీరు అధికారిక రిపోర్ట్లు అట్లా చెప్పడం ఏంటి, అనధికారిక ఉపన్యాసాలు ఇలా చెప్పడం ఏంటి? మీరు అప్పులు గట్ట చూడండి, అధికారిక రిపోర్ట్లో ఏ ప్రభుత్వం ఎంత చేసిందో చెప్పేస్తారు, కరెక్ట్ గా చెప్తారు ఎక్కడ, ఎందుకంటే అది అధికారం, కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి. కానీ అదే సభలో రిపోర్టు ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ లో కూడా పెడతారు, ఉపన్యాసాల్లో రివర్స్ ఉపన్యాసం మొదలు పెడతారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి 9,50,000 కోట్లు అప్పు చేసి మాకు పెట్టేసిపోయాడు అంటారు. అంటే ఇంత ఉల్టాగా మాట్లాడడం ద్వారా హౌస్ యొక్క ఔన్నత్యం దెబ్బతింటుందన్న ఉద్దేశం, అంటే రాజకీయంగా మనం చెప్దామనే ధోరణి కనిపిస్తుంది తప్ప ఇంకోటి కనపడలేదు. దీనివల్ల ప్రభుత్వం చులకనవుతుందన్న విషయం వారు గమనించారు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు 11 మంది ఉన్న 1100 మంది లాగా మాట్లాడుతున్నారు, లేదా మన కుల మతం వద్దు. నాకు ఈ రిపోర్ట్ కొనసాగింపేది. ఉదయం పూటేమో మతం కులము అన్ని మాట్లాడేస్తారు. అసలు ఇదే పవన్ కళ్యాణ్ గారు మీకు గుర్తుందా, అసెంబ్లీ సమావేశంలో ఈ అసెంబ్లీ సెషన్స్ లోనే ఈరోజు హిందువులకి జరిగితే మనం ఇట్లా అంటున్నాం, అదే ఏరే మతాలు జరుగుంటే అసలు ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఒక మతానికి రిప్రజెంటేటివ్ కావచ్చా? కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏరే మతం అంటే ఎవరు? ఉప ముఖ్యమంత్రి గారి దృష్టిలో మన మతం ఏంటి, ఏరే మతం ఏంటి? రాజ్యాంగం దృష్టిలో అన్ని మతాలు సర్వమతం సమానం. నిన్న ఈ సమావేశంలోనే మాట్లాడారు, బయట మాట్లాడేశారు, మళ్ళీ ఈరోజు కుల మతం వద్దనేస్తున్నారు. అంటే ఒకే వ్యక్తి ఒకే అంశం పైన ఇంత డబుల్ స్టాండర్డ్ మాట్లాడితే సమాజంలో ఎలాంటి రిఫ్లెక్షన్స్ వస్తాయి? అందువల్లనే ప్రతి అంశంలో బలహీనపడుతున్నారు. అందువల్లనే పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి,
11 మంది కాస్త 1100 మంది లాగా గొంతెంతి ఎందుకు నిలబడగలుగుతున్నారు అంటే ఇందుకే మనం నిన్న చెప్పిన స్టేట్మెంట్కి ఈ రోజు కట్టుబడడం, ఉదయం స్టేట్మెంట్కి మధ్యాహ్నం కష్టపడడం, మధ్యాహ్నానికి సాయంత్రం కష్టపడడం. ఇంత ఇన్బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు 11 మంది అయితేవి, మీరు 164 మంది ఉంటేవి, 164 మందికి రిప్రజెంటేటివ్ గా ఉండేవారు 11 మందికి ఎందుకు భయపడుతున్నారు? పైపిచోళ్ళు సభకు కూడా రావట్లేదు. అంటే 11 మందికి 164 మంది భయపడుతున్నారు అంటే మీరు ఇన్బ్యాలెన్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఇన్బ్యాలెన్స్ పాలన ఇస్తున్నారు. మీ మాట మీద మీరు నిలబడట్లేదు కాబట్టి 11 మంది ఒకరు మాట్లాడినా అది విలువ ఉంటుంది. మీరు 100 మంది మాట్లాడినా ఇట్లాంటి డబుల్ స్టాండర్డ్స్ తో ఒకరు మాట్లాడితే ఏమి? అందువల్లనే పవన్ కళ్యాణ్ గుర్తించాలి, మనం ఇన్బ్యాలెన్స్ అయినాం కాబట్టి 164 మందికి లేని విలువ 11 మందికి సభకు రాకుండా వస్తా ఉంది. అందువల్ల 11,000 మంది 11,000 లాగా మాట్లాడతారు, 11 లక్షల లాగా మాట్లాడతారు. కాబట్టి దాని ప్రభుత్వం గమనించుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ఇట్లా ఇన్బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటా పోతే అంటే బాధపడతారు అందరూ. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళే కల్తీ చేస్తారు, నిందలు మనపై వేస్తారు. ఎట్లా ఇట్లాంటి ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పారంటే ఆయనకేదో హెరిటేజ్ కంపెనీ, ఇందాపూరు, ఈ గొడవలన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఏదో కొంచెం మొదట ఏదో మాట్లాడినా తర్వాత ఇంకో రకంగా, ఈయన ఎందుకు ఇప్పుడు ఆయన తరఫున పుదాన్ని వేసుకుని ఇవి ఇట్లా మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారం తిట్టేసి కులాల మధ్య దాక్కుంటున్నారు. కులాల మధ్య దాక్కుంటుంది ఎవరు? సో కేవలం చంద్రబాబు గారికి ఎందుకు ఇంత విధేయుడిగా? అంటే ఈయనకో సొంత పార్టీ ఉంది కదా, సొంత పార్టీకో విధానాలు ఉండాలి కదా, మాట మార్చేసి ఇన్ని రకాలుగా అసలు చంద్రబాబు గారిని మించిపోయి మాటలు మారుస్తున్నారు సారు అని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నప్పటికి కూడా వాళ్ళ మీద కామెంట్ చేసేవాడిని తిడుతున్నారు, వాళ్ళు కేసులు పెట్టు ఇట్లాంటివి చేస్తున్నారు తప్పితే మనం తప్పు చేస్తున్నామా లేదా అన్న ఆత్మవిమర్శకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేని పరిస్థితి ఉందా, లేదా ఆయన అంత బలహీనంగా అయిపోయి తెలుగుదేశం చేతిలో బందీగా మారిపోయాడు అనుకోవాలా? ఒకటి, నిన్న శాసన మండలిలో పైన మన మినిస్టర్ దానిపైన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? మీరు ఇందుకు చదివి వినిపించారు, అధికారిక స్టేట్మెంట్ శాసన మండలిలో. అదే పక్క సభలో అసెంబ్లీ సమావేశాల్లో రివర్స్ స్టేట్మెంట్ ఉప ముఖ్యమంత్రి గారు ఒకే రోజు, మళ్ళీ వేరే వేరే రోజు కూడా కాదు. అంటే ఎంత ఇన్బ్యాలెన్స్. ఒకటి. రెండోది, మీరు చంద్రబాబు నాయుడు గారికి అంత ఇల్డ్ అయ్యారా అంటున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారికి రోజు రోజుకి వీర లాయల్టీని, వీర విధేయతను ఎందుకు ప్రదర్శిస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి బలపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడుతున్నారు కాబట్టి ఇంకా మనం ఏమీ చేయలేం. కూడా మనం ఎంత కలిసి ఉంటే అంత బెటర్ అనుకుంటారు. ఇంకా అంతమించి లాజిక్ ఏం లేదు. బలపడుతున్నారు. వీళ్ళ నమ్మకంలో జగన్ గారికి ఎంత నమ్మకం ఉంది, వీళ్ళకి నమ్మకం వచ్చేసింది మళ్ళీ గెలుస్తాడు జగన్ అని. కాబట్టి ఆయన గెలుస్తున్నప్పుడు వీళ్ళు ఐక్యం కాకుండా ఏముంటారు? కుట్ర చేస్తున్నారు అంటాడు. ఏందేందో అసలు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని. కూటమికి జగన్ గారు మొదటి నుంచి సింహం సింగల్ అనే సూత్రం నమ్మిన వ్యక్తి. కుట్ర ఎవరు చేస్తారు? కొమ్మినేని గారు మీరు విరివిడిగా ఉంటే నేను వచ్చి కొడతాననేవాడు కుట్ర చేస్తాడు. రాజకీయాల్లో వ్యూహం అంటాం, కుట్ర వ్యూహం అన్ని ఒకటే కదా, పర్యాయ పదాలు. బట్ జగన్ గారు మీరు అందరూ కలిసే ఉండండి, కలిసి ఉంటేనే కొడితేనే మజా ఉంటుందనే నమ్మకం ఆయనది. సమర్థిస్తాం, వ్యతిరేకిస్తాం. మీరు ఐక్యంగా ఉండాలని ఆయన కోరుకుంటే మీకు ఏమైనా విభేదాలు ఉంటే మనం చెప్పలేం. కానీ జగన్ గారు మీరు ఐక్యంగానే ఉండండి, ఐక్యంగా రండి, నాటకాలు ఎందుకు? ముగ్గురు విడిపోయి 3 రాజకీయాల్లో మాట్లాడి ప్రతిపక్ష ఓట్లు చీల్చేసి 2019లో ఇట్లాంటి చర్చలు ఎందుకు? మీరు ఐక్యంగానే ఉండండి, కలిసి ఉండండి, మేము వచ్చి కొడతాము, నేను సింహం సింగల్ గా వస్తున్న టైప్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే టైంలో మీరు ఇంకోటి గమనించారా పురుషోత్తం రెడ్డి గారు? ఎన్డీఏ ప్రతిష్ట దెబ్బతీయవద్దు అని తెలివిగా చంద్రబాబు గారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలుగుదేశం నాయకులే కదా అత్యధిక శాతం ఉంది, వాళ్ళు కదా అరాచకాలు చేస్తూ ఉంది. ఇప్పుడు మొన్న తిరువురు ఎమ్మెల్యే తన ఎంపీ మనుషులే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంటాం. అనేక చోట్ల తెలుగుదేశం వాళ్ళు దందా చేస్తుంటే తెలివిగా ఎమ్మెల్యేలకి ఎన్డీఏ ప్రతిష్ట దెబ్బతీయొద్దని తెలివిగా చెబుతున్నాడా? మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగానే దానికి తగ్గట్టుగానే చంద్రబాబు గారి పట్ల పూర్తి విధేయతతోటి వెళ్ళిపోతున్నారా? అంటే విధేయత కారణం జగన్మోహన్ రెడ్డి గారు బలపడుతున్న కొద్దీ వీళ్ళ ఐక్యత, వీళ్ళ విధేయత పెరుగుతా ఉంటుంది. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది వాళ్ళు కలిసి ఉంటారు. అది నాకు కనిపిస్తుంది. రెండో పాయింట్, ఒక మోటు సామెత ఉంది. ఒక బలహీనుడు ఎక్కడ కూర్చున్నప్పుడు ఏదో బయట నుంచి శత్రువులు వస్తారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి గట్టిగా చెప్తారంట ధైర్యం. ఎలా ధైర్యం ఇస్తారంటే మీరు ఏం భయపడద్దండి, నా చుట్టూ నిలబడకూడదు అని చెప్తారంట. అంటే ఎవరికి రక్షణ కల్పించినట్టు? ఆయనకి రక్షణ కల్పించినట్ట, వాళ్ళకి రక్షణ కల్పించినట్ట? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా ఒక్కరే చెప్తే పెద్ద విలువ రావట్లేదు. కాబట్టి ఒకటి విలువ వస్తుంది, ఒక నష్టం వస్తే అందరికంతా తలా కొంచెం పోయడం. అంటే నేను ఒకటే ఎందుకు నష్టం రావాలి, కలిసి ఉన్నారు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొద్ది, బీజేపీ వాళ్ళు మాత్రం చాలా తెలివిగా ఎక్కడ పూసుకోకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అమాయకులు ఏం కాదు కదా. కాబట్టి బేసిక్ గా చంద్రబాబు నాయుడు గారు ఒకటి, కష్టం వచ్చినప్పుడే ఎన్డీఏ గుర్తొస్తుంది. ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు, ఎందుకంటే అందరూ కలిసి కొట్లాడదామని. సుఖం వచ్చినప్పుడు మొత్తం మనమే. ఇది వాడు మొదటి నుంచి అనుసరిస్తున్న పద్ధతి, ఈ రోజు కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. రైట్.
చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి మాటలు మార్చడంలో సూపర్ స్టార్గా చూడాలా? మరి మరోవైపు ఎన్డీఏ ప్రతిష్ట దెబ్బతీద్దని తెలివిగా చంద్రబాబు గారు అంటున్నారా? వెంకన్నకి ఎవరు క్షమాపణ చెప్పాలి? ఎవరు పవన్ కళ్యాణ్ గారు వాళ్లే కల్తీ చేస్తారు, నిందలు మనపై వేస్తారంటారు. మరి కుల మతాలు వద్దని ఇప్పుడు సడన్గా ఆయనకి కులం వద్దు మతం వద్దని ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది? మొన్న ఇప్పుడే పురుషోత్తమ రెడ్డి గారు చెప్పారు, 3 రోజుల క్రితం ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు సార్? వీటితో పాటు ముందుగా లోకల్ బాడీస్ సంబంధించి కూడా ఒక అంశం చెప్తాను సార్. ముందుగా సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ, మీకు ప్యానలిస్ట్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎవరైతే జనరల్గా భారతదేశానికి వ్యవసాయం వెన్నుముక్క అని ఎలా అంటారో, దేశానికి రైతు వెన్నుముక్క అని ఎలా అంటారో, అలా ప్రజాస్వామ్యానికి స్థానిక సంస్థలు వెన్నుముక్క, లోకల్ బాడీస్ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ. అటువంటి లోకల్ బాడీస్లో ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, వీరందరూ కూడా ఇందాక చెప్పినట్టు వీరందరికన్నా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆర్థికంగా బలవంతులు, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఏంటంటే ఆర్థికంగా బలవంతులు అయిన వాళ్ళకేమో టైం టు డేట్ అన్నట్టు టక్కన జీతాలు పడతాయి. పాపం వీళ్ళకి ఇచ్చే గౌరవార్థాలు ఇచ్చేదానికి కూడా ఇబ్బందులు పెడుతున్నారు. దాంతోపాటు ఎక్కడెక్కడైతే పార్టీలు చూడాల్సిన పని లేదు, వీళ్ళంతా పార్టీ ప్రజల ప్రతినిధులుగా ఈరోజు ఉన్నారు స్థానిక సంస్థలో. వాళ్ళందరికీ ఆయా వార్డులు, ఆయా ప్రాంతాలు స్థానికంగా అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కేటాయించాల్సిన నిధుల్లో కూడా జాప్యం కలుగుతూ ఉంది. ఇంకో విషయం, జనరల్గా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకో స్థానిక సంస్థలు అంటే పడదు. ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు దూరమే. ఆయన ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రజాప్రతినిధుల యొక్క పదవీకాలం ముగియగానే వెంటనే స్పెషల్ ఆఫీస్ పరిపాలనలోకి తీసుకెళ్ళిపోతారు. మరి నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా పక్క తప్పుకుని మరో స్పెషల్ ఆఫీసర్ పరిపాలన మీరు పెట్టుకోవచ్చు కదా. అంటే స్థానిక సంస్థలు అంటే చంద్రబాబు నాయుడు గారికి చిన్న చూపు అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణ. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి వ్యవహారం, నిర్లక్ష్యపు ధోరణి స్థానిక సంస్థల పట్ల పనికిరాదు. ఖచ్చితంగా అతి తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెట్టి తీరాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పాయింట్ నెంబర్ 1. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీరు, జనసేన నాయకుల తీరు ఎలా తయారైందంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక ఇనప కడ్డీని చూపించి అది వజ్రపు మొక్క అంటే అందరూ వజ్రపు మొక్క అనాల. లేదు, పవన్ కళ్యాణ్ గారు ఒక వజ్రాన్ని చూపించి ఇది గులిక రాయి అని అంటే అందరూ గులిక రాయి అనాల. ఎవరైనా పొరపాటున బయటకు వచ్చి ఏమయ్యా మీరు కళ్ళును కబోర్లు అయిపోయారా, చెవులున్న చెవిటోలు అయ్యారా, మాటలు వచ్చిన మొగోలు అయ్యారా, అది వజ్రం కదా దాన్ని పట్టుకుని గులికరాయి ఎందుకు అంటున్నావు అంటే ముప్పెట దాడి చేస్తారు. తర్వాత కొంత సమయానికి ఆయనకు అర్థం అవుద్ది. అర్థమయ్యి అర్రే లేదు ఇది వజ్రమే అంటాడు. అంటే ఏ నిమిషానికి ఎలాగైనా మాట మార్చడంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా దాటవేసినటువంటి రాజకీయ ప్రయాణం పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు ఆయన ఏం మాట్లాడారు? మీకు ఆంధ్ర భావన ఎలాగా లేదు, కుల భావన అయినా తెచ్చుకుని మాట్లాడండి, కుల భావన అయినా తెచ్చుకుని చేయండి అన్నారు. మరి కులాలతో రాజకీయాలు చేసింది మీరే కదా, కులాలని రెచ్చగొట్టింది మీరే కదా. అంటే మీరు కులాలను మీరు రెచ్చగొడతారు, బయట మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చి కులాలకు అతీతంగా ఉండాలి, కులాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతుందని మాట్లాడతారు. ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కులాలను రెచ్చగొట్టలేదు. తర్వాత నేను సనాతన హిందూనని చెప్తారు. లేదు అనుకుంటే మా పిల్లల్ని బాప్టిజం చేశాను, లేదా నన్ను మా ఫ్రెండ్ బాప్టిజం చేశారు అంటారు. లేదంటే మరో ముస్లిం మత పెద్ద దగ్గర మీరు బిర్యానీ తింటారు, తప్పేం లేదు, అన్ని మతాలని గౌరవించాలి. కానీ మీరు మళ్ళీ బయటకు వచ్చి మతాలకు అతీతంగా రాజకీయం ఉండాలని ఒక పక్క అంటారు, ఇంకో పక్క ఏమో మెట్లు కడుతారు, మరో పక్కేమో ఐఎమ్ అనపాలజెటిక్ సనాతని హిందూ అంటారు. ఏంటి మీ ఆలోచన, ఏంటి మీ మాట తీరు? అంటే మీరు చెప్పేదానికి 3 రోజుల క్రితం అసెంబ్లీలో అదే క్రిస్టియన్లు అయితే అదే ముస్లింలు అయితే వాళ్ళ మాట అంటే పడతారా, ఒప్పుకుంటారా? అదే అంటున్నాను సార్, విచిత్రమైన ఓట్ల కోసం వెళ్ళిపోయి నేను క్రిస్టియన్ అని చెప్తాడు, నేను ముస్లిం అని చెప్తారు. మళ్ళీ అధికారంలో భాగస్వామ్యం అయ్యి మరో పార్టీ తాలూకు అండదండల కోసమేమో ఇతర మతాలను కించపరుస్తారు. ఈ రకమైనటువంటి మతాలతో రాజకీయం చేయాల్సినటువంటి అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏముంది? కావాల్సినంత సినిమా చరిష్మా ఉంది. సరే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా ప్రజలకు మంచి చేసి మన్ననలు పొందాలి. కానీ మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తూ తద్వారా రాజకీయ చలి కాచుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఏంటి అంటే ఇట్స్ ఏమంటారు $1 మిలియన్ క్వశ్చన్. ఒకటి మాత్రం అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారి కన్నా స్పీడ్గా మాటలు మార్చగలిగినటువంటి వ్యక్తి రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటిది ప్రస్ఫుటంగా కనబడుతుంది. రెండో అంశం, మీరేదో తిరుమల గురించి అడిగారో క్షమాపణ చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చెప్పాలి, నిజమే, కానీ ఎవరు చెప్పాలన్నది పాయింట్. 2024 జూలైలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జూలై 6వ తారీఖున కొత్త ఈవో గారిని అపాయింట్ చేశారు. గీ శాంపిల్స్ ఏదైతే కల్తీ కాబడినటువంటి గీ అని చెప్తా ఉన్నారో ఆ గీ శాంపిల్స్ జూలై 12వ తారీఖున తీసుకోబడ్డాయి. వాటి తాలూకా రిపోర్టు జూలై 16 నోటి, జూలై 23 నోటి వచ్చింది. జూలై 25న ట్యాంకర్లు వెనక్కి తిప్పి పంపామని చెప్పి సిట్ రిపోర్ట్లో ఉంది. సో ఇదంతా గమనిస్తే
మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ అధికారంలో ఉన్న ఎంప్లాయీస్ అధికారులు ఉన్నప్పుడు వారి ఆధీనంలో శాంపిల్స్ తీసుకుని వారి ఆధీనంలో రిపోర్ట్లు వచ్చి కల్తీ జరిగిందని ఇంత జరిగిన తర్వాత క్షమాపణ చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు కదా. అసలు ఈ కల్తీకి మూలకారకుడు చంద్రబాబు నాయుడు గారు కదా. మరో పక్క కల్తీ వేరు, లేదా అందులో యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్, హార్పిక్, పిగ్ ఫ్యాట్, పోర్క్ ఫ్యాట్ అని చెప్పి దేవుడి లడ్డు ప్రసాదానికి కూడా అపవిత్రం చేశారే మీ నోళ్ళతో. మీరు కదా క్షమాపణ చెప్పాలి. నేను అడుగుతున్నా సార్ ఈ కూటమి నాయకుల్ని, మీరు ప్రసాదం అంటే ఏదో తినే పదార్థం అనుకుంటున్నారేమో. ప్రసాదం అంటే పవిత్రతకు ప్రతీక, ప్రసాదం అంటే భక్తికి ప్రతీక, ప్రసాదం అంటే దేవుడు ఆశీర్వాదానికి ప్రతీక. అటువంటి దేవుడు ఆశీర్వాదాన్ని కూడా అవమానించి అవహేళన చేసి అపవిత్రం చేసినటువంటి మీరు కదా నిజంగా పాపాత్ములు, మీరు కదా క్షమాపణ కోరాల్సినటువంటి వ్యక్తులు. మీరు ఈరోజు వచ్చి దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి రకమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా దుర్మార్గం. క్లియర్గా చెప్పారు ఏ రకమైనటువంటి ఇవన్నీ ఇంక్లూడ్ కాలేదు అని. అయినప్పటికీ కూడా హార్పిక్ మీద కూడా ఇంక్లూడ్ చేశారని మాట్లాడారు. మరోపక్క ఆయన హెరిటేజ్ సంస్థకు సంబంధించో హిందాపూర్కి సంబంధించో ఎవరైనా మాట్లాడితేనో లేదా సోషల్ మీడియాలో పెడితేనో ఇమీడియట్గా నోటీసులు ఇస్తున్నారు, ఇమీడియట్గా కేసు లేదా పరువు నష్టం దావా అంటున్నారు. హిందాపూర్ డైరీకే పరువు ఉందా, లేదా హెరిటేజ్కే పరువు ఉందా? స్వామివారికి పరువు లేదా? స్వామివారి దేవాలయానికి విలువ లేదా? అంత దేవాలయం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నటువంటి కలియుగ దైవ శ్రీ వెంకటేశ్వర స్వామికి అగౌరవం చేశారే, అపవిత్రం చేశారే, దానికి బాధ్యులు మీరు కాదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. మీరు, మీ మంత్రులు, మీ ఉప ముఖ్యమంత్రి మీరంతా కూడా ముందు బేషరతుగా స్వామివారి ముందు మోకరెళ్ళి ముక్కు నేలకు రాసి మీరు క్షమాపణ చెప్పాలి తప్పితే మీరు పక్కోళ్ళకి క్షమాపణలు చెప్పమని అడగడానికి మీకు కనీసమైనటువంటి అర్హత లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను సార్. రైట్. అయితే అంటే ఆనం రామనారాయణ రెడ్డి గారేమో అసెంబ్లీ స్పష్టంగా చెప్పారు. అయినప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ అదే ఇంకో విషయం నేను మొన్న ఇప్పుడు మండలంలోనే చూశాను. అనురాధ గారు అనుకుంటాను ఆవిడ ఇలా పట్టుకుని పేపర్ పట్టుకుని మండల్లో A1 జగన్మోహన్ రెడ్డి, A2 కరుణాకర్ రెడ్డి. ఎవరమ్మా నువ్వు A1 A2 చెప్పడానికి? నువ్వేం పోలీస్ డిపార్ట్మెంట్ వా? నువ్వేమైనా సిట్టా, సిబిఐయా? నువ్వు కేసులు పెట్టే వాళ్ళ? మేము చెప్తాం A1 చంద్రబాబు నాయుడు, A2 లోకేష్, A3 పవన్ కళ్యాణ్ అంటే అయిపోద్దా? తేల్చాల్సింది ఎవరు? గౌరవ న్యాయస్థానం. సిట్టు, సిబిఐ సిట్టు ఏం చెప్పింది? దాని మీద కనీస అవగాహన ఉందా? రిపోర్టు చదివారా? స్పష్టంగా ఆ రిపోర్ట్లో వచ్చిందే ఆనం రామనారాయణ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. కల్తీ జరిగి ఉండొచ్చు, కాక ఆ కల్తీ ఎవరి హయాంలో జరిగిందో వాళ్ళ శిక్షారులే. కల్తీ పేరు చెప్పి స్వామివారి ప్రసాదం కల్తీ అంటే పామాయిలు ఇటువంటి ఎడుబుల్ సంబంధించింది అయినా కూడా జరగదు. ఇప్పుడు ఆయన టైంలో ఏదో సువాసన రావడానికి చంద్రబాబు గారి పాలనలోనే కొత్తగా కలిపారట ఇంకో నెయ్యి తీసుకొచ్చి. హెరిటేజ్ పెరుగులో అసలు హెరిటేజ్ పెరుగు పెరిగే కాదని చెప్పి ఫైన్ వేసింది. అంత మాత్రాన అది పనికిరాదు. అంటే కల్తీ ప్రోడక్ట్స్ కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు, హెరిటేజ్ సంస్థలు, వారికి ఉన్నటువంటి వ్యాపార నెట్వర్క్. అట్లా తప్పు అట్లా మాట్లాడకూడదు. అట్లా కాదు, అట్లా ఓవరాల్ గా అన్ని కలిపి బట్టకాలు చేయకూడదు. ఏవో కొన్ని తప్పులు జరుగుతుంటే వాటిని సర్దుకుంటారు. కానీ ఆయన చేసిన ఘోరమైన నేరం ఏంటంటే, తప్పు ఏంటంటే తిరుమల కోట్లాది మందికి సంబంధించినటువంటి తిరుమల మీద అంత దారుణమైనటువంటి అప్రదిష్ట కలిగించేటువంటి అపచారాన్ని చేసిన మాట వాస్తవం. అంత మాత్రం చేత మనం వారు కక్షగా పెట్టి జగన్ గారి మీద కక్షతోటి తిరుమల కాదు వారు జగన్ గారి మీద కక్షతోటి తిరుమలని అప్రదిష్ట పాలు చేసి ఉండొచ్చు, అపచారం పాలు చేసి ఉండొచ్చు. కానీ మనం దానికి అనుగుణంగా ఇంకా ఆయన కంపెనీ అంతా ఎట్లా అని మనం నేనైతే మీరు అన్నారు ఓకే, నేను దాని మొత్తం కంపెనీ పట్టుకుంటారు నడుస్తాం. కల్తీ అనేటువంటిది హెరిటేజ్ సంస్థలో ఉన్నది అన్నటువంటిది నేను చెప్పడం కాదు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు దాన్ని పరిశీలించి దానికి జరిమానా విధించి ఆ జరిమానా మేము కట్టామని చెప్పి తర్వాత వాళ్ళు ఏదో అప్పీల్కి వెళ్ళారంటే జరిమానా కట్టామని చెప్పి వాళ్ళు అధికారికంగా కూడా ప్రకటించుకున్నారు. కానీ నేను అడిగేది ఒకటే, ఇది ఉన్నత విలువలతో కూడినటువంటి జర్నలిజం. కానీ అక్కడ మాట పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా సరిపోదు. అటువంటి దిక్కుమాలిన జర్నలిజం పేరులో ముసుగులో వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఒక డైరీకో, ఒక సంస్థకో, ఒక వ్యక్తికో క్యారెక్టర్ అసాసినేషన్ జరిగితే మీరు ఇంత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారే, మరి దేవదేవుడు క్యారెక్టర్ అసాసినేషన్ చెప్తే చేస్తున్నారు, దాని మీద ఎవరు రెస్పాండ్ అవ్వాలి? ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు ఆ భగవంతుడు. కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడో కూడా ఇదైన పరిస్థితి చరిత్ర లేదు. ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి పాపాలకు మూల్యం చెల్లించుకోక మాత్రం తప్పదు.